స్టార్ట్‌కి. గుడ్ ఆఫ్టర్‌నూన్ మేడం. గుడ్ సో ఆఫ్టర్‌నూన్. మీరు ఇన్‌స్టాలోని ప్రెగ్నెన్సీ గురించి చాలా వరకు అవేర్‌నెస్ ఇస్తున్నారు. సో నేను శ్రీహరికోట నుంచి కూడా నాకు కొంచెం ఇంట్రెస్ట్ వల్ల ఏంటంటే ఇంకొంతమందికి చాలా మంది అంటే అన్నోన్ అంటే అన్‌ఎడ్యుకేటెడ్ కూడా ఈ రోజుల్లో చాలా వరకు తెలియట్లేదు. ఏంటి కొన్ని ఫుడ్స్ తింటే ఎలాగా ఏంటి అని చెప్పి కొంచెం అవేర్‌నెస్ లేక చాలా వరకు ఫుడ్స్ కూడా తీసుకోవట్లేదు. సో కొన్ని ఆ ఫుడ్స్ ఏంటి కొంచెం టిప్స్ మీ దగ్గర నుంచి తెలుసుకోవాలని చెప్పి శ్రీహరికోట కొంచెం వచ్చిన వెంటనే ముందు మీకు కాల్ చేసి ఇలా రావడం అయితే థ్యాంక్ యూ మేడం. ఫస్ట్ అయితే నాకు పర్మిషన్ ఇచ్చినందుకు. ఎంత బిజీ టైంలో కూడానా. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ గాయత్రి. సో మీరు శ్రీహరికోట నుంచి వచ్చారు కదా. ఐ హావ్ సీన్ అవర్ ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ అన్ని మీరు చూసి వచ్చారు. సో మై సెల్ఫ్ డాక్టర్ జి నాగసుధా లక్ష్మి. సో మీ మెయిన్ క్వెరీ ఏంటంటే ప్రెగ్నెన్సీలో ఎటువంటి ఫుడ్స్ తీసుకోవాలి అండ్ ఏదైనా ఆపాల్సిన ఉందా ఏంటి? సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రెగ్నెన్సీ అయినా ఏదైనా కూడా ఫుడ్ మితంగా తింటే అమృతం, అమితంగా తింటే విషం. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. వాట్ ఎవర్ యూ ఈట్, తిన్నది ఏదైనా కరెక్ట్ దాని క్యాలరీ వాల్యూ, న్యూట్రిషనల్ వాల్యూ చూసుకొని తినడం బెటర్. హోమ్ మేడ్ ఫుడ్, లెస్ ఇన్ సాల్ట్, తక్కువ షుగర్, తక్కువ తర్వాత ఫ్యాటీ ఫుడ్స్, ఆయిల్ తక్కువ, కారం తక్కువ, ఇవి తక్కువ వేసుకొని కొంత తింటే ఏదైనా తినొచ్చు. దర్ ఇస్ నో రెస్ట్రిక్షన్స్ ఫర్ ఎనీ ఫుడ్ ఇన్ ప్రెగ్నెన్సీ. ఇంకోటి ఏంటంటే మేడం, కొంతమంది యాక్చువల్లీ మ్యారేజ్ అయిన 1.5 year 2 years అయినా కొంతమంది ప్రెగ్నెన్సీ అనేది తొందరగా కన్సీవ్ అవ్వరు. సో టాబ్లెట్స్ అనేవి కన్సీవ్ అవ్వడానికి యూజ్ చేస్తారు. అవి ఎంతవరకు సేఫ్ మేడం? న్యాచురల్ గా ఎవరైనా మ్యారేజ్ అయిన ఫస్ట్ 1 year లో కన్సీవ్ అయిపోవాలి. ఆ 1 year లో 12 cycles వాళ్ళు ఎటువంటి ప్రొటెక్షన్ వాడకుండా కానీ మీట్ అయితే దే హ్యావ్ టు కన్సీవ్. కానీ 1 year లో వాళ్ళు కన్సీవ్ అవ్వలేదు కాబట్టి డాక్టర్ దగ్గరకు వచ్చాక మేము టాబ్లెట్స్ ఇస్తాం. వాళ్ళకి అవసరం కాబట్టి టాబ్లెట్స్ ఇస్తాం కాబట్టి ఆబ్వియస్లీ డాక్టర్ ప్రెస్క్రిప్షన్ అండ్ డాక్టర్ గైడెన్స్ లో తీసుకోవడం వల్ల దానికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు. బట్ రిమెంబర్, ఇలాంటివి ఏమైనా ఉంటే బట్ మెయిన్ గా మీ యొక్క సైడ్ నుంచి కూడా లైఫ్ స్టైల్ మోడిఫై చేసుకోవాలి. అంటే ఏదైనా సరిగ్గా తినడం, సరిగ్గా పడుకోవటం అండ్ స్ట్రెస్ తగ్గించుకుంటూ ఆప్టిమమ్ వెయిట్ తో ఉంటే మేము ఇచ్చే మెడికేషన్స్ మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కాజ్ చేయవు. ఓకే, అంటే నా విషయంలోనే చెప్తాను మేడం. యాక్చువల్లీ నేను కూడా మెడిసిన్ అనేది యూజ్ చేశాను. 1 year కంప్లీట్ అయిపోయిందని చెప్పి మెడిసిన్ యూజ్ చేశాను. థైరాయిడ్ ప్లస్ యాక్చువల్లీ మనకి ఓవ్యులేషన్ అయిన తర్వాత ఒక 5 days మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకొని 2-3 days ఓవ్యులేషన్ అయ్యే టైంలో మనకి మెడిసిన్ ఇస్తారు అని అంటారు. అది ఎంతవరకు యూజ్ అవుతుంది? అంటే నాకైతే వర్కౌట్ అవ్వలేదు మేడం. నాకు మేడం ఇచ్చారు, కాకపోతే నా వర్క్ అయితే వర్కౌట్ అవ్వలేదు. అది ఎంతవరకు అవుతుంది మేడం? అది రొటీన్ గా అందరికి ఫస్ట్ ఒక సైకిల్లో అలా కాదు, ఇలా మేము ఓవ్యులేషన్ ఇండక్షన్ అంటాము. ఏదైతే ఓవ్యులేషన్ అండ్ ఎగ్ ఫార్మేషన్ కి టాబ్లెట్స్ పెట్టి ఎగ్ రిలీజ్ కి ఇంజెక్షన్ ఇచ్చి ఆ సమయంలో భార్యాభర్తలు కలవమంటాము. సో ఇలాంటివన్నీ ఏంటంటే ఒక 2 cycles, 3 cycles, 6 cycles వరకు మేము ట్రై చేస్తాము. ఈ లోపు కొంతమందికి వర్కౌట్ అవుతుంది, కొంతమందికి వర్కౌట్ అవ్వదు. ఏది వర్కౌట్ అవ్వాలన్నప్పుడు స్ట్రెస్ కానీ మెడిసిన్స్ వాడుతున్నప్పుడు మేడం నేను మందులు వాడుతున్నాను, నాకు ప్రెగ్నెన్సీ వస్తుందా రాదా, ఈ ఓవ్యులేషన్ ఇండక్షన్ అయిన తర్వాత ఎగ్ రిలీజ్ కి ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత చెప్తాం, అమ్మ మీరిద్దరు కలవాలి, ఇప్పుడు మీరు కలవాలి, జాగ్రత్తగా కలవండి అంటే ఆ సమయంలో ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి అందరికి. ఎలా కలవాలి అసలు, భర్తలకి అయితే అసలు ఎప్పుడు లేనిది వాళ్ళకి అసలు కలవాలన్న ఇంట్రెస్ట్ కూడా రాదు. అండ్ దెన్ ఈ నెక్స్ట్ 14 days లో వాళ్ళు ఫేస్ చేసే మెయిన్ ట్రబుల్ ఏంటి, ఉమెన్ ఇన్ని మెడిసిన్స్ వాడుతున్నాను, ఇంత డబ్బులు ఖర్చు అయిపోయినా అసలు ప్రెగ్నెన్సీ వస్తా రాదా, పెద్దవాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళే, ఈ ఆలోచనల వల్ల సగం మందికి వర్కౌట్ అవ్వదు. సో యూ షుడ్ బి ఆల్వేస్ హోప్లెస్ వెన్ యూ వాంట్ టు కన్సీవ్. మీరు ఒక ఎగ్జామ్ రాయడానికి వెళ్ళారనుకోండి, వెళ్తారు ఎగ్జామ్ రాస్తారు, ఫర్గెట్ అబౌట్ ద రిజల్ట్ ఏదొచ్చినా జరగాల్సిందే జరుగుతుంది. అట్లా ఉంటేనే ఒక 50% వరకు అన్నా మనకి ఫర్టిలిటీ అనేది పెరగచ్చు. బట్ ఇలాంటి ఆలోచనలు ఉంటే స్ట్రెస్ కి కార్టిసాల్ అనే ఒక హార్మోన్ రిలీజ్ అయ్యి డెఫినెట్ గా ప్రెగ్నెన్సీస్ రావట్లేదు. సో చాలా మంది మేము అబ్జర్వ్ చేసిందంటే 4-5 cycles పెట్టిన తర్వాత ఆమె ఇంకా ఇప్పుడు చాలా ఎక్కువైపోయింది, రెస్ట్ తీసుకోండి, లేకపోతే లేదమ్మా మీరు IVF కి వెళ్ళండి అని చెప్తే ఆటోమేటిక్ గా అందరు కన్సీవ్ అయ్యి వస్తున్నారు. ద థింగ్ ఈస్ దే ఆర్ గివింగ్ ద బెస్ట్. స్ట్రెస్ తగ్గించి ఫ్రీగా ఉంటే చాలా వరకు కన్సీవ్ అవ్వచ్చు. అండ్ ఈ మెడిసిన్స్ పెట్టడం వల్ల వాళ్ళ బాడీలో ఏమైనా ఇంటర్నల్ గా హార్మోనల్ ఇంబాలెన్సెస్ ఉన్నా అన్ని సెట్ అవుతాయి. సో నా విషయం అయితే నేను యాక్చువల్లీ జాన్లో తీసుకున్నాను ఆ టాబ్లెట్ అనేది. సో నేనైతే ఏప్రిల్ వరకు తీసుకున్నాను, 4 months థైరాయిడ్, ఐరన్ అన్ని తీసుకున్నాను. సో ఇంకా దీనివల్ల యూజ్ లేదు అని చెప్పి అంటే 1 month యూజ్ చేశాను ఓవ్యులేషన్ టాబ్లెట్. సో తర్వాత నుంచి ఇంకెందుకు లేదు, న్యాచురల్ గా కన్సీవ్ అవుతుంది. ఇంకేవి ఈవెన్ థైరాయిడ్ కూడా మానేస్తే తర్వాత నేను అక్టోబర్ లో అనేది కన్సీవ్ అయ్యాను మేడం. సో న్యాచురల్ గానే తర్వాత ఇప్పుడు ప్రెజెంట్ నాకు 3 years బేబీ. ఇంకోటి ఏంటంటే కొంతమంది ఇంకా మెడిసిన్స్ రాకముందే కొంతమంది పైనాపిల్ అని, పపాయ అని కొన్ని ఫ్రూట్స్ వరకు అసలు అవాయిడ్ చేస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ మేడం? పైనాపిల్, పపాయ, కోకోనట్ వాటర్, దీస్ 3 things ఆర్ ఆల్వేస్ అఫెండెడ్ అండి ప్రెగ్నెన్సీకి అండ్ ఫర్టిలిటీ ప్రాక్టీస్. సో పపాయ అనేది కూడా తినొచ్చు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. కాబట్టి నీ బ్రెయిన్ లో పపాయ తినకూడదు అనుకుంటే మానేయండి. పపాయ పైన వైట్ లేయర్ కేసింతో నిండిపోయి ఉంటుంది, అదొక్కటి రిమూవ్ చేస్తే చాలు. పచ్చి పపాయ వద్దు, కానీ పండిపోయిన పప్పాస్కే తినొచ్చు. అండ్ పైనాపిల్ అదేం మనకి రొటీన్ గా తినే ఫ్రూట్ కాదు కదా, అది ఓన్లీ ఇట్స్ ఫ్లేవర్డ్ మోస్ట్ ఆఫ్ టైమ్. సో పైనాపిల్ వన్స్ ఒక ముక్క 1 is fine, దట్స్ నాట్ ఎ బిగ్ ప్రాబ్లమ్. అండ్ కోకోనట్ వాటర్ మనం ఎవరికి అవాయిడ్ చేయమంటే, ఒక మదర్కి ఏమైనా షుగర్ లాంటిది ఏదైనా ఉంటే, కాఫ్, కోల్డ్, షుగర్ అలాంటి ఉన్న వాళ్ళకి కోకోనట్ వాటర్ అవాయిడ్ చేయమంటాం. కానీ కోకోనట్ వాటర్ తాగేసాను మేడం మాకు పీరియడ్స్ వచ్చేసినాయి, పైనాపిల్ తినేసాను మేడం మా పీరియడ్స్ వచ్చేసినాయి అంటే ఇట్స్ నాట్ యాక్సెప్టెడ్.
కొంచెం కొంచెం తీసుకోవచ్చు, రోజు తింటారే ఏంటి ఇవన్నీ, ఎప్పుడో ఒకసారి ఒక ముక్క తింటారు ఏమేమి. అండ్ రిమెంబర్, హెల్దీ ప్రెగ్నెన్సీ అయితే మీరు జంపి పరిగెట్టి అసలు ఎన్ని వర్క్స్ చేసినా కూడా ప్రెగ్నెన్సీ సస్టైన్ అవుతుంది. సో దట్ ఈస్ అ హెల్దీ ప్రెగ్నెన్సీ. ప్రెగ్నెన్సీ విల్ బి వెరీ స్ట్రాంగ్ ఇఫ్ ఇట్ ఇస్, అంటే ప్రెగ్నెన్సీలో బేబీకి ఉన్న జెనెటిక్ మెటీరియల్ ప్రెసెంటేషన్ అంతా పక్కాగా ఉంటే ఏ ఇబ్బంది కలగదు. సో నా ప్రెగ్నెన్సీ టైంలో కూడా ఏంటంటే ఈవెన్ డైలీ 1-2 కిలోమీటర్స్ తిరిగేదాన్ని, ఎక్సర్సైజ్, బటర్ఫ్లైస్ ఎక్సర్సైజ్. యు హావ్ టు బి వెరీ యాక్టివ్ డ్యూరింగ్ యువర్ ప్రెగ్నెన్సీ జర్నీ. అప్పుడే మీరు పోస్ట్ ఆఫ్ డెలివరీ అయ్యి కూడా మీ రికవరీ బాగుంటుంది, హెల్దీ వెయిట్ గెయిన్ ఉంటుంది. మీరు యాక్టివ్ గా ఉంటే ఆటోమేటిక్ గా మీ కడుపులో ఉన్న బేబీ కూడా చాలా యాక్టివ్ గా. యాక్చువల్లీ కింద కూర్చోకూడదు. నేను 7th మంత్ వచ్చిన దగ్గర నుంచి డెలివరీ వరకు అయితే కంప్లీట్ గా కింద రొటీన్ గా ఫస్ట్ 3 months మేము ఎవరిని కింద కూర్చోవద్దు అని అంటాం. ద రీజన్ ఏంటంటే గర్భసంచి పెల్విక్ బోన్ లోపల ఉంటుంది pelvis. బట్ యాజ్ ఇట్ ప్రోగ్రెసెస్ ఆటోమేటిక్ గా గర్భసంచి అబ్డోమినల్ ఆర్గన్ అయ్యాక అప్పుడు మీకు 7th month 8th month నుంచి వీ కెన్ ఆస్క్ యూ, ఓకే ఫైన్ కింద కూర్చోండి పర్వాలేదు అని చెప్పి. ఇంకో మేడం కన్సీవ్ అయిన తర్వాత కొంతమందికి 3rd month లోనే కొంతమందికి హార్ట్ బీట్ వచ్చేస్తుంది. అది 5th month వరకు కూడా కొంతమందికి ఏంటంటే సడన్ గా హార్ట్ బీట్ అనేది ఆగిపోతుంది కదా మేడం. సో ఇవన్నీ దిస్ ఇస్ ఆల్ వెరీ హ్యూజ్ టాపిక్. సో సింపుల్ గా ఫస్ట్ 3 months లో కానీ ఇలా హార్ట్ బీట్ ఆగిపోయిన అబార్షన్స్ అంటాము, మిస్క్యారేజెస్. మీకు జెనెటిక్ మెటీరియల్, బేబీలో జెనెటిక్ మెటీరియల్ కరెక్ట్ గా లేకపోతే ఇలాంటివి జరిగే అవకాశాలు ఉండొచ్చు. అండ్ దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ రీజన్స్. సో ఫస్ట్ ట్రైమిస్టర్ కాజెస్ ఉంటాయి, సెకండ్ ట్రైమిస్టర్ కాజెస్ ఉంటాయి. సో కొన్ని బేబీలో అబ్నార్మాలిటీస్ ఉన్నా ఇలా జరిగే అవకాశం ఉంటుంది. బేబీలో హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇట్లాంటివి ఉండొచ్చు, క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఉన్నా. అండ్ కొంతమందికి యూట్రస్ షేప్ కరెక్ట్ గా లేకపోతే అర్లీగా అబార్షన్స్ అయిపోవడం, బ్లీడింగ్ అయిపోవడం అలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి. థైరాయిడ్ ఇష్యూస్ కానీ, ప్రొలాక్టిన్ ఇష్యూస్ ఆర్ ఎనీ అదర్ ఇన్ఫెక్షన్స్ ఇన్ ద బేబీ, టార్చ్ ఇన్ఫెక్షన్స్ లాంటివి ఉన్నా కూడా ఇట్లా జరగచ్చు. ఇంకోటి మేడం, మనకి అంటే డెలివరీ మనకి ఇప్పుడు కన్సీవ్ అయిన బెడ్ రెస్ట్ తీసుకోమని అంటే కంప్లీట్ గా ఇంకా ఎలాంటి చిన్న చిన్న వర్క్స్ కూడా చేయకుండా ఎవరిని కంప్లీట్ బెడ్ రెస్ట్ అనేది లేదమ్మా. బెడ్ రెస్ట్ అనే కాన్సెప్ట్ లేదు. ఆ థింగ్ ఇస్ ఇప్పుడంటే ఎర్లీ అంబులేషన్, ఎర్లీ న్యూట్రిషన్, ఎర్లీ ఫీడింగ్, దిస్ 3 ఇస్ ద లేటెస్ట్. సో టైంకి ఎర్లీగా మదర్ ఫీడింగ్ ఇనిషియేట్ చేస్తే మదర్ కి మిల్క్ బాగా వస్తే బేబీకి మదర్ మిల్క్ వల్ల బేబీకి న్యూట్రియన్స్ బాగుంటాయి, జాండీస్ అది ప్రివెంట్ చేయగలరు. అండ్ కదలడం అనేది ఏంటంటే ఇనిషియల్ ఒకవేళ సిజేరియన్ అయినా నార్మల్ అయినా ఇప్పుడు ద బోత్ ఆర్ బీయింగ్ సీన్ ద సేమ్. సో ఏదైనా కూడా మదర్ కి ఇనిషియల్ లో కొంచెం రెస్ట్ కావాలి, ఆ తర్వాత తన పనులు తను చేసుకోవచ్చు. బెడ్ రెస్ట్ అంటే బెడ్ కతుక్కోమని ఎప్పుడు ఎవరికి చెప్పము. మీ పనుల వరకు మీరు చేసుకోండి, పక్క వాళ్ళకి పనులు కొంచెం ఆగి చేయండి. అంటే 3 months వరకు ఏంటంటే బేబీకి కొంచెం వెయిట్ రాకూడదు అని చెప్పి మనకి ఏంటంటే కొంచెం కేర్ తీసుకోమని కంప్లీట్ గా బెడ్ రెస్ట్ అని చెప్పి లేదమ్మా. నో, వీ డోంట్ అడ్వైజ్ అట్ ఆల్. మదర్ షుడ్ బి లైక్ బెడ్ రెస్ట్ అని కాదు కానీ లెగిచి అంబులేట్ అవ్వాలి. చిన్న తన పనులు తను చేస్తే తన బేబీ పనుల వరకు తను చేసుకోవచ్చు. అలా బెడ్ మీద అతుక్కుపోతే జాయింట్స్ అన్ని టైట్ అయిపోతాయి అండ్ దెన్ బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా అవ్వదు. సో దీనివల్ల వీళ్ళకి అండ్ దీంతో పాటు ఎక్సెసివ్ వెయిట్ గెయిన్ కూడా అయిపోతారు. అండ్ పోస్ట్ డెలివరీ వెయిట్ గెయిన్ తగ్గించడం చాలా డిఫికల్ట్. ఓకే, సో యూ హ్యావ్ టు బి అంబులేటరీ, కదలాలి, అటు ఇటు కదిలితేనే మంచిది. మేడం కొన్ని ఎక్సర్సైజెస్ వరకు అంటే కొంతమంది చూస్తారు. సో మనకి ఏంటంటే డాక్టర్ సజెషన్ తీసుకుని ఆ ఎక్సర్సైజ్ చేయడం అనేది బెటర్. బెస్ట్ థింగ్ ఇస్ ఆల్వేస్ బీయింగ్ అండర్ డాక్టర్స్ గైడెన్స్ అండ్ ట్రైన్డ్ టీచర్. అంటే దేర్ ఆర్ సర్టన్ సెంటర్స్ వేర్ ఓన్లీ దే ట్రైన్డ్ టు గివ్ ఎక్సర్సైజ్. అది అలాంటి ట్రైన్ సెంటర్స్ లోకి వెళ్ళి చేసుకోవడం ఇస్ అ బెటర్ ఆప్షన్ దాన్ డూయింగ్ ఇట్. అంటే వీడియోలు చూసి ఏదో చేసి సొంతంగా చేసుకోవడం కన్నా ఒక గైడెన్స్ ఒక టీచర్ వెంట చేసుకోవడం అండ్ సర్టిఫైడ్ సెంటర్స్ లో చేసుకోవడం ఇస్ అ బెటర్ ఆప్షన్. ఇంకోటి, నాకు బేబీ పుట్టిన తర్వాత యాక్చువల్ నాకు బేబీకి ఎక్కువ హెయిర్ లేదు. మా ఇంట్లో వాళ్ళు కూడా ఏంటంటే నువ్వు ఎగ్ తిన్నావు అందుకే నీకు హెయిర్ రాలేదు అని చెప్పి. హెయిర్ ఇస్ ఆల్ కంప్లీట్లీ జెనెటికల్లీ డిటర్మిన్డ్. ఓకే, అది జీన్స్ ని బట్టి ఉంటుంది. కొంతమందికి బాల్డ్ గా పుడతారు, కొంతమంది ఫుల్ హెయిర్ తో పుడతారు. బట్ ఆఫ్టర్ సమ్ టైమ్ ఆబ్వియస్లీ బేబీ విల్ గెట్ హెయిర్. ఎగ్ ఇస్ సంథింగ్ న్యాచురల్ ప్రోటీన్, హోల్ ప్రోటీన్స్ ఉంటాయి. ఒక ఎగ్ తింటే ఆల్మోస్ట్ అందులో మనకు ఒక 70 kilocalories ఎనర్జీ ఉంటుంది, 7 to 8 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. చాలా మంచిది. సో ఎగ్ హ్యాస్ టు బి కన్స్యూమ్డ్. థ్యాంక్ యూ. ఎందుకంటే మెయిన్ మన లైఫ్ లో సిచ్యువేషన్ జరిగేవి చాలా వరకు జరుగుతుంటాయి. అందుకే ఎందుకమ్మా చాలా మంది ప్రెగ్నెంట్ డెలివరీ అయిన మదర్స్ వస్తారు నా దగ్గరికి, మనం సడన్ గా పాలాగిపోయినాయి, మా ఇంట్లో వాళ్ళు నువ్వు అది తిన్నావు ఇది తిన్నావు, నువ్వు అసలు పాలు ఇవ్వకపోతే ఎట్లాగా, నువ్వేమి తినకూడదు ఏమి తాకూడదు అని చెప్పేసి ఫుడ్ పెట్టకుండా వాటర్ ఇవ్వకుండా ఎండగట్టేసి మదర్ని పాలు ఇవ్వమంటే ఎక్కడి నుంచి ఇస్తుంది? ఇట్స్ వెరీ రాంగ్ ప్రాక్టీస్. ఏమనంటే డాక్టర్లు అలాగే చెప్తారులే పర్వాలేదమ్మా తాగండి తినండి అని చెప్తారు, నువ్వేం తినకూడదు అని చెప్పి పచ్చాలు చేయడం అనేది నాట్ రైట్ ఆప్షన్. మంచిగా తీసుకోవాలి ఫుడ్, టైం టు టైం కొంత తినాలి, అంబులేటరీగా ఉండాలి, యాక్టివ్ గా ఉంటే డెఫినెట్ గా పాలిస్తారు. నా ప్రెగ్నెన్సీ టైంలో అంటే మమ్మీ వాళ్ళు మిల్క్ ఇస్తే కొంచెం ఉంటారు కదా, సో మిల్క్ ఎక్కువ తాగకూడదు. సో అంటే అన్ని ఫుడ్స్ బాగానే ఇచ్చేవారు. ఎక్కువ మమ్మీ అంటే గార్లిక్ అవన్నీ బాగా పెట్టేవారు, మిల్క్ కూడా బాగానే వచ్చింది. సో మిల్క్ ఈ టైంలో ఎక్కువ మిల్క్ తాగకూడదు అని చెప్తారు. సో మా మమ్మీ అలాగే లేదు, మిల్క్ తాగకూడదు అని లేదు, కానీ యూ కెన్ హ్యావ్ సమ్ ఆప్టిమల్. ఒక గ్లాస్ పాలు ఇస్ ఇనఫ్. మరి ఎక్కువ పాలు, ఎక్కువ బ్రెడ్, ఎక్కువ రస్కులు అవి తిన్నా కూడా అవి సాచురేటెడ్ ఫ్యాట్స్, ఒళ్ళు వచ్చేస్తుంది కానీ న్యూట్రియన్స్ రావు. ప్రోటీన్స్ ఎక్కువ తీసుకుంటే పాలు ఎక్కువ పడతాయి. కాల్షియం సప్లిమెంటేషన్ తీసుకోవాలి. మేడం ఇంకోటి ఏంటంటే పాతకాలంలోనే యాక్చువల్లీ కాయం అని మీకు ఐడియా ఉంటది. కొంచెం డెలివరీ అయిన తర్వాత 1 week తర్వాత స్టమక్ లో ఏమున్నా పోతే కొన్ని మూలికలతో కాయం అని చేసి విన్నానమ్మా. బట్ సో మా అమ్మమ్మ గారు కూడా నాకు ఇచ్చారు. బట్ ఎనీవేస్ ఐ ప్యూబ్డ్ ఇట్, ఐ డిడ్ నాట్ హ్యావ్ ఇట్. బట్ ఐ హావ్ నో ఐడియా అబౌట్ దోస్ థింగ్స్. ఒకవేళ ఏదైనా ఇచ్చి నీట్ గా చక్కగా ప్రిపేర్ చేసి దర్ ఇస్ నో రాంగ్ ఇన్ కన్స్యూమింగ్ ఇట్. ఓకే, అంటే స్టమక్ లో ఏమున్నా పోతే నాకు ఇచ్చారు తీసుకున్నా. అంటే ఎంతవరకు కరెక్ట్ అని అది అంటే పాతకాలపువి
వాళ్ళు చెప్పారు చేశారు బానే ఉందంటే మీరు పాటించవచ్చు. సైడ్ ఎఫెక్ట్స్ అయితే డాక్యుమెంటెడ్ సైడ్ ఎఫెక్ట్స్ అయితే లేదు. ఒకవేళ మీ అమ్మమ్మ గారు మీ నాన్నమ్మ గారు ప్రిపేర్ చేస్తే యూ కెన్ హ్యావ్ దట్. ఐ హావ్ నో కామెంట్స్ ఆన్ దట్ సెక్షన్. ఓకే. సో మనకి డెలివరీ అయిన తర్వాత కూడా కొంతమందికి అంటే నార్మల్ డెలివరీ ఇలాగా కొంతమందికి ఇప్పుడు ఈ రోజుల్లో నీకు నార్మల్ డెలివరీ అవ్వడం చాలా వరకు నెగిటివ్ కూడా ఉంది. సో ఎంత వరకు? See, the ultimate outcome, let it be a normal or Caesar, the final outcome is a healthy baby and a healthy mother. ఎస్ మ్యామ్. So, ఏదైనా any doctor, any hospital, any pediatrician, any gynecologist, the ultimate aim is to have a healthy baby and a healthy mother. So, let it be the delivery by a normal or a cesarean. ఏ డెలివరీ అయినా కూడా మా అల్టిమేట్ అవుట్కమ్ ఏంటంటే హెల్దీ బేబీ. సో ఎవ్రీబడి విల్ వెయిట్ ఫర్ నార్మల్ డెలివరీ. నార్మల్ డెలివరీ అవ్వాలంటే దాన్ని ఎవరూ ఆపలేరమ్మా. సో దానికి అంటే మనం ఏంటంటే అది సిజేరియన్ అనేది ఆల్మోస్ట్ కొంచెం రిస్క్ టైంలోని మన సిజేరియన్ అనేది సో నార్మల్ మన ఎక్సర్సైజ్ చేసి ఆల్మోస్ట్ కొంచెం అంటే మన ఎన్ని చేసినా కూడా మనకి టైం కలిసి రావాలి. అదే మేడం, అది మన ఎక్సర్సైజెస్ చేస్తే ఒక 90% నార్మల్ అవ్వచ్చు. 100% నార్మల్ అయితేని గ్యారంటీ అయితే లేదు. ఎందుకంటే ఈ కాలంలో నా ప్రాక్టీస్ లో హై రిస్క్ ప్రాక్టీసెస్ చేయడం వల్ల ఉమెన్ బాడీస్ హ్యావ్ ఆటోమేటికలీ చేంజ్డ్. ఫుడ్ వల్ల కానీ వాళ్ళ బాడీ హ్యాబిట్స్, వాళ్ళ ఈటింగ్ హ్యాబిట్స్, వాళ్ళ స్లీపింగ్ హ్యాబిట్స్, వాళ్ళ హార్మోనల్ చేంజెస్ వల్ల నార్మల్ డెలివరీ అయ్యే అవకాశాలకి వాళ్ళ బాడీలో ఉండే హార్మోన్స్ సరిగ్గా సహకరించట్లేదు. అండ్ దీస్ డేస్ women are undergoing lot of stress. Like they're doing the household work, they're doing the baby work, ఆఫీస్ లో వర్క్ చేస్తున్నారు, they're running behind, they're not sleeping on time, not eating on time. ప్రీవియస్లీ ఏముండేదమ్మా, ఇంట్లో పనులు చేసుకోవడం, పిల్లల్ని చూసుకోవడం తప్ప ఇంక రెండు భర్త సంపాదించిన డబ్బులు సరుకులు తెస్తే వండి పెట్టేసి నలుగురికి ఇవ్వడం. బట్ దీస్ డేస్ ఉమెన్ ఇస్ డూయింగ్ అట్ పార్ అండ్ ఈవెన్ మోర్ దెన్ మెన్. సో ఈ హరిబరిలో ఈ లిటిల్ కాంప్రమైజ్ అనేది జరుగుతుంది. బట్ హౌ ఫార్ అనేది వీ విల్ ఆల్వేస్ సపోర్ట్ ఫర్ నార్మల్ డెలివరీ. బట్ లేదు కొన్ని ఇన్స్టెన్సెస్ లో అవ్వట్లేదు అని అంటే ఫర్ ద సేక్ ఆఫ్ ద బేబీ ఆర్ ద మదర్ వీ హావ్ టు గో ఫర్ సిజేరియన్ సెక్షన్. సో ఇంకొకటి ఏంటంటే మనం ఇంట్లో వంట చేస్తాం కదా మేడం. సో తాలింపాటికి బేబీకి అంటే మనకి ప్రెగ్నెన్సీ టైంలోని యాక్చువల్లీ అది కామన్ దగ్గు రావడం అని. సో అది అంటే కంప్లీట్ గా అది ఎంతవరకు కరెక్ట్ మేడం? దీన్ని తాలింపు అనేది కరెక్ట్ తప్ప అలాంటిది ఏమీ లేదమ్మా. తాలింపు వేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఆ స్మెల్ కి అది పడదు ఘాటు. సో వామిటింగ్ సెన్సేషన్స్ అవి ఎక్కువగా వచ్చే అవకాశం ఉండొచ్చు. స్మెల్స్ పడకపోవడం. ఈ దగ్గు అనేది చిన్న దగ్గు అనేది ఏమీ అయిపోదు. మీ పనులు మీరు చేసుకోండి. We never ask anybody to take leave from the kitchen. Be in the kitchen, cook your food, eat your food. That's it. ఓకే, థ్యాంక్ యూ మేడం, చాలా బాగా అవేర్నెస్ ఇచ్చారు అసలు. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం, అసలు నా కోసం ఇంత టైం స్పెండ్ చేసి సో పీపుల్ కి కొంచెం అవేర్నెస్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం. Yeah, you're welcome. I hope your channel gets more followers and subscribers through this video. థ్యాంక్ యూ.